అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. నేను గత 2-3 వీడియోల్లో చెప్తున్నట్లుగానే 70% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా ఛానల్ చూస్తున్నారు. కాబట్టి డబ్బులు ఎటు కట్టాల్సిన అవసరమే ఉండదు కదా, ఎటు చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమంది మేము సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్స్ రావటం లేదు, అంటే వీడియో రావటం లేదు మాకు అని అంటున్నారు. వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అయితే పెన్షన్ రివిజన్, వేజ్ రివిజను, బిఎస్ఎన్ఎల్ లాంటి అంశాలు కాకుండా బంగ్లాదేశ్లో ఒక ప్రధానమంత్రి రిజైన్ చేసి అప్పటికప్పుడు దేశం వదిలి పారిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది కూడా చాలామంది మేధావులు చాలా చెప్తుంటే ఆ వీడియోలన్నీ నిన్న ఈరోజు చూశాను, కానీ అందులో నాకు సగం అర్థం కాలేదు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అన్నదానికి చారిత్రక నేపథ్యం కూడా తెలుసుకోవాలేమో అనిపించింది. 2 పార్ట్లుగా, అంటే ప్రస్తుతం జరిగిన వ్యవహారాలు ఏంటి, అసలు బెంగాల్ నేపథ్యం ఏంటి అని చూస్తే తప్ప ఇవి అర్థం కావేమో అనిపించింది. ఎందుకనంటే మీకు తెలుసు, పాకిస్తాన్ 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 2 భాగాలుగా ఉంది. 2 భాగాలంటే పాకిస్తాన్ ఒకటి, ఇండియా ఒకటి ఏర్పాటు చేశారు. అయితే పాకిస్తాన్ 2 పక్కల ఉంటుంది మనకు. 1947లో ఏర్పడినప్పుడు అస్సాము, త్రిపుర ఈ ఏరియా దగ్గర తూర్పు పాకిస్తాన్ ఉంటుంది. గుజరాత్ సైడ్ ఏమో పశ్చిమ పాకిస్తాన్ ఉంటుంది. పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. ఎందుకు ఏర్పడింది అసలు బంగ్లాదేశ్ని ఒక దేశంగా ఏర్పాటు ఎందుకు చేశారు 1971లో? ఈ నేపథ్యం తెలిస్తే తప్ప ముందు ఈ చరిత్రలోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉందేమో అనిపించింది. అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మిగతా వాళ్ళు వీడియో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండి. అకాడమిక్ ఇంట్రెస్ట్ అంటే అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి. నిజానికి 1757 నుంచి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు 1757 నుంచి 1931 వరకు కలకత్తా ప్రధాన కార్యాలయంగా, కలకత్తా బేస్డ్గా బ్రిటిష్ వాళ్ళ కార్యకలాపాలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నిర్వహించారు. కలకత్తా బేస్డ్గా వాళ్ళకి నౌకాయానం ముఖ్య, బ్రిటిష్ వాళ్ళకి ప్రధానంగా ఉంది కాబట్టి నౌకాయానం ఎక్కడుంటే అక్కడికి మద్రాసు లేకపోతే బొంబాయి ఈ ప్రాంతాలలోనే వాళ్ళ కార్యకలాపాలు ఎక్కువ ఉండేవి. ప్రధానమైన రాజధాని కలకత్తా నుంచి చేసుకున్నారు. అయితే అప్పటిదాకా కలకత్తా కంటే కూడా ఢాకాను, ముర్షిదాబాద్ బంగ్లాదేశ్లో ఇప్పుడు మనకు ఆనుకుని ఉంటుంది. ఈ 2 పట్టణాలు ఎక్కువగా కలకత్తా కంటే ఎక్కువ అభివృద్ధి చెంది ఉండేవి. వ్యాపారం అంతా కూడా ఆ 2 పట్టణాల్లోనే జరిగేది. బ్రిటిష్ వాళ్ళు కలకత్తా బేస్డ్గా ఎప్పుడైతే పరిపాలన సాగించారో కలకత్తా డెవలప్ కావటం బిగినైంది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంటున్న ప్రాంతంలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు బెంగాల్ ఉన్న ప్రాంతంలో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అంటున్నాం కదా, ఆ ప్రాంతాల్లో హిందూ ముస్లిమ్స్ ఉన్నా కూడా హిందూ మెజారిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. బెంగాల్, కంబైన్డ్ బెంగాల్ ఉన్నప్పుడు ఆ రకమైన పరిస్థితులు ఉండేవి. లార్డ్ కర్జన్ అన్న ఆయన బ్రిటిష్ తరఫున ఎవరైతే మనల్ని చేశారో ఆయన అసలు బెంగాల్ని విభజించాలి, లేకపోతే మాటిమాటికి గొడవలు జరుగుతున్నాయి, మత కలహాలు వస్తున్నాయి, కాబట్టి దీన్ని విడగొట్టాలి 2 రాష్ట్రాలుగా అని చెప్పి 16/10/1905 అక్టోబర్ 16, 1905లో బెంగాల్ని 2 పార్ట్లుగా విడగొట్టి, ఒక పార్ట్ ఏమో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఒక బెంగాల్గా,
హిందువులు ఉన్న ప్రాంతాన్ని ఇంకొక బెంగాల్గా విడగొట్టి బెంగాల్ పంజాబ్ అలా విడిపోయినాయి. ఒక పార్ట్ పంజాబ్లో ఒక పార్టు పాకిస్తాన్లో ఉంటుంది, బెంగాల్లో ఒక పార్టు ఇది బంగ్లాదేశ్. అప్పుడు తూర్పు బెంగాల్ అనేవాళ్ళు దాన్ని. ఇక్కడ సామాజిక పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, మీకు షేక్ హసీనా ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రిగా రిజైన్ చేసి ఇండియాకి పారిపోవాలని వచ్చి లండన్కి వెళ్ళాలనుకుంటే లండన్ అంటే బ్రిటిష్ వాళ్ళు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి నిరాకరించారు అన్న వార్తలు వస్తున్నారు. ఆమె ఇప్పుడు ఏదైతే బెంగాల్లో ఉన్నారో వాళ్ళు ఇది ఎంత కంబైన్డ్ బెంగాల్ ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ఫ్రాన్స్ దేశం కంటే ఎక్కువ ఇది ఉండేది. అప్పట్లో ఈ బైఫర్గేషన్ తర్వాత మత కలహాలు మరింతగా పెరిగినాయి దాంట్లో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఏదో మేము కలకత్తాని డెవలప్ చేస్తున్నాం, ఢాకా పాడైపోతుంది అన్న ఫీలింగ్ ఉన్నట్టుంది, వీఆర్ షిఫ్టింగ్, అసలు రాజధానిని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నాం అని 1911లో నిర్ణయించి ఢిల్లీలో క్యాపిటల్స్ అవన్నీ కట్టి షిఫ్టింగ్ కంప్లీట్గా పూర్తయ్యే నాటికి 1931 అయింది. దీని తర్వాత ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరగటానికి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు లోకల్ గవర్నెన్స్లు ఏర్పాటు చేసుకోవడానికి. ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అని అంటే 10 లక్షల జనాభాకి ఒక ప్రతినిధి ఉండేవాడు, ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్యేనో ఎంపీనో అనుకోండి. అందులో ఎవరు ఓట్లు వేస్తారు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు, అత్యధికంగా భూమి శిస్తు కట్టేవాళ్ళు, వాళ్ళకి ఓటేసే హక్కు ఉంటుంది. వీళ్ళకి ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు 1916లో ముస్లిం లీగు కాంగ్రెస్ ఏం చేసినాయి అంటే, ముస్లిం ఓట్లు సపరేట్గా, కాంగ్రెస్ మిగతా ఓట్లు సపరేట్గా చేసుకోవడానికి అంగీకారం చేసుకున్నారు. దానివల్ల ముస్లిం లీగ్కి 40 సీట్లే వచ్చింది ఆ ఎలక్షన్స్లో. ఈ తగాదా అక్కడ ఎక్కువ మత కలహాలు ఇవి జరిగేటప్పుడు 1946లో 47లో మనకు ఇండియా విడిపోతుంది అనే ముందే మీకు 1944 రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వలస దేశాలు ఉండకూడదు అని ఐక్యరాజ్య సమితి ఎప్పుడో నిర్ణయం తీసుకున్న కారణంగా స్వాతంత్రం ఇవ్వాల్సి వస్తుంది మీకు అన్న నిర్ణయం జరిగిన తర్వాత ఈ మత కలహాలను నివారించాలంటే మళ్ళీ బెంగాల్ని కలిపేసి 2 బెంగాల్గా విడగొట్టి, ఒకటి పాకిస్తాన్లో ఒకటి ఇండియాలో ఉన్నాయి కాబట్టి 2 బెంగాల్లని కలిపేస్తాము. కలిపేసే తర్వాత దాన్ని ఎవరికి ఇవ్వాలా అనేది నిర్ణయిద్దాం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనని తిరస్కరించింది. జిన్నా గారు ఏం చేశారంటే, లేదు కంబైన్డ్ బెంగాల్ చేయండి, కంబైన్డ్ బెంగాల్ పాకిస్తాన్కి ఇచ్చేయండి అని అడిగారు. సరే, జిన్నాకి కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నాయకులు ఒకరిద్దరు కూడా మద్దతు ఉన్నారు. పేర్లు చెప్పుకోవడం అనవసరం, ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుందేమో అన్న ఉద్దేశంతో. ఈ బైఫర్గేషను, ఐక్యత, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది పెద్ద నాయకులు దాన్ని సమర్థించడం, జిన్నా మాకు కావాలని అడగటం మూలంగా ఏంటి కలపటంలో ఉద్దేశం ఏంటి అనంటే, మత కలహాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ గొడవలను రెచ్చగొట్ట, ప్రశాంతంగా దేశాన్ని బైఫర్గేట్ చేయటం బ్రిటిష్ వాళ్ళకి ఇష్టం లేదు. అప్పట్లో మరో ప్రతిపాదన బ్రిటిష్ ఏం చేసింది అంటే, బెంగాల్ ప్రత్యేక దేశంగా ఇస్తాము, సపరేట్ దేశం బెంగాల్ అనేది అనటం. దానికి కాంగ్రెస్ పార్టీ తిరస్కరించటం. జిన్నా కాంగ్రెస్ పార్టీలోని ఒకరిద్దరు లీడర్లు సపరేట్ దేశమైనా పర్లేదు, కంబైన్డ్గా ఉంచండి బెంగాల్ని అనే దశకే వెళ్ళారు. దీని తర్వాత లేదు పార్టీషనే ఉంచండి, ఒక పార్ట్ వాళ్ళు తీసుకొనివ్వండి, ఒక పార్ట్ మేము తీసుకుంటాం అని అనటం. దాంట్లో తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో చేరింది. అయితే తూర్పు పాకిస్తాన్లో అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆచార వ్యవహారాలన్నీ బెంగాలీల స్థాయిలోనే ఉండేవి, బెంగాలీల లాగానే ఉండేవి. ముస్లిమ్స్ అయినా సరే, మీరు షేక్ హసీనా గారిని చూసుంటే తెలుస్తుంది, ఆమె చీర కట్టుకునే ఉంటారు. జనరల్గా
బంగ్లాదేశ్లో ఉన్న అనేక మంది ముస్లిమ్స్ కూడా బెంగాలీ సంప్రదాయాలను ఎక్కువ పాటిస్తారు, వాళ్ళు మతపరంగా ముస్లిమ్స్ అయినా కూడా. కాబట్టి ఇక్కడ బెంగాల్ ఎక్కువ మంది మాట్లాడే ప్రజలు ఉండేవాళ్ళు ముస్లింలతో సహా. ఇప్పుడు పాకిస్తాన్గా పిలువబడుతున్న పశ్చిమ పాకిస్తాన్, అక్కడ ఉర్దూ అధికార భాషగా ప్రకటించారు. 23 ఫిబ్రవరి 1948లో ఉర్దూని పాకిస్తాన్ అధికార భాషగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్లో అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమాలు, ఢాకా యూనివర్సిటీ, ఇప్పుడు ఏదైతే అసలు అల్లర్లకి ప్రాథమికంగా బిగినైన ఢాకా యూనివర్సిటీ ఉందో 1948 నుంచి 1952 వరకు తీవ్రమైన విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. ఏంటి వాళ్ళ డిమాండు అని అంటే తూర్పు పాకిస్తాన్లో బెంగాల్ని అధికార భాషగా ప్రకటించాలి అనే ఉద్యమం జరిగింది. 1954లో బెంగాల్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగితే అక్కడ ముస్లిం లీగ్ ఏదైతే కంటెక్ట్ చేసిందో ముస్లిం లీగ్కి కేవలం 7 స్థానాలు వచ్చినాయి. అవామీ ముస్లిం లీగ్ అంటే ముజిబుర్ రెహమాన్ గారి పార్టీ అనుకోవాలి, తర్వాత దాంట్లో నుంచి ముస్లిం అన్న పదాన్ని వాళ్ళు తీసేసి అవామీ లీగ్ అని పెట్టారు. దాంట్లో వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి సీట్లు. అప్పుడు ఈ గొడవంతా ఎందుకని 1956లో బెంగాల్ని తూర్పు పాకిస్తాన్కి అధికార భాషగా, రెండవ అధికార భాషగా, ఉర్దూ ప్రధాన అధికార భాషగా ఉంటుంది, రెండవ అధికార భాషగా బెంగాల్ని చేశారు. తర్వాత గొడవలు ఎందుకు వచ్చినాయి అని అంటే డెవలప్మెంట్ అంతా పాకిస్తాన్లో చేసుకుంటా, ఇండస్ట్రియలైజేషను అంతా అక్కడ చేసుకుంటా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న భావన తూర్పు పాకిస్తాన్లో అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్లో రావటం మూలంగా వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఆందోళన కార్యక్రమాలకి బంగ్లాదేశ్ జాతిపితగా పిలువబడే షేక్ ముజిబుర్ రెహమాన్ గారు 6 సూత్రాల పథకం ఒకటి, డిమాండ్ ఒకటి చేపట్టి దానికోసము శాంతియుతమైన ఒప్పందాలు ఉద్యమాలు చేయాలి అని ఉద్యమాలు చేయటం ప్రారంభించారు. ఇది 1966లో. 1968లో షేక్ ముజిబుర్ రెహమాన్ మీద ఈయన ఇండియా ప్రభుత్వంతో, భారత ప్రభుత్వంతో కుట్ర పన్ని పాకిస్తాన్కి వ్యతిరేకంగా చేస్తున్నారు అని అగర్తలా కుట్ర కేసు ఆయన మీద మోపి ఆయనని జైల్లో పెట్టారు. అయితే ఆయన భారతదేశంతో కుమ్మక్కయ్యాడు అన్నందువల్ల ఆయనకి ఏదో చెడ్డ పేరు వస్తుంది, అప్పుడు ఉద్యమాలు చల్లబడిపోతాయి అనుకుంటే ఉద్యమాలు మరింత తీవ్రం కావడంతో ఆ కుట్ర కేసు ఆయన మీద నుంచి ఎత్తేసి ఆయనను విడుదల చేశారు. పాకిస్తాన్లో సామాన్యం మీకు డెవలప్మెంటు ఇది పక్కన పెడితే సైనిక పాలన, ప్రజా ఎన్నికలు, మళ్ళీ వాళ్ళు ఇవన్నీ సహజంగా. 1969లో జనరల్ యాహియా ఖాన్ అనే ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు, సైనిక నియంత ఆక్యుపై చేసుకున్నారు. ఆయన ఏం చేశారు, 1970లో నేను ఏదో అధికారం చలాయిద్దామని రాలేదు, ఎలక్షన్లు పెడతాను, ఎలక్షన్లో ఎవరికి గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను, కాబట్టి ఎలక్షన్లు పెడుతున్నాను అని 1970లో ఎలక్షన్లకి అనౌన్స్ చేశారు. అందులో మొత్తం పాకిస్తాన్ మొత్తం మీద తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాను కలుపుకుని దగ్గర దగ్గర 300 సీట్లు ఉంటే 162 సీట్లు ఇప్పుడు బంగ్లాదేశ్గా పిలువబడే తూర్పు పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ 162 సీట్లలో 160 సీట్లు షేక్ ముజిబుర్ రెహమాన్ పార్టీకి వచ్చింది. అంటే 300 స్థానాలున్న నేషనల్ అసెంబ్లీలో 160 సీట్లు ఉన్నాయి కాబట్టి షేక్ ముజిబుర్ రెహమాన్ గారు అఫీషియల్ ప్రధానమంత్రి కావాలి పాకిస్తాన్కి. అయితే ఇవి భుట్టో, అప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో గారు, ఆయన దాదాపు ఒక 130 సీట్లు ఎన్నో ఆయన గెలిచారు. ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్గా పిలువబడుతున్న పాకిస్తాన్ ఏరియాలో అధికారం ఎలా ఇవ్వాలి అనే ఆయన యాహియా ఖాన్ గారు ఢాకాకు వచ్చి షేక్ ముజిబుర్ రెహమాన్తో చర్చలు జరపాలి, మీ ఇద్దరు కలిసి అధికారాన్ని పంచుకోండి అన్న రాజీ ఒప్పందం ఒకటి చేసుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఒప్పుకోలేదు. ఒక పక్క ఇక్కడ శాంతి ఒప్పందం జరుపుతూనే యహయా ఖాన్ గారు సైనిక చర్యకి తూర్పు పాకిస్తాన్లో అంటే బంగ్లాదేశ్లో సైనిక చర్యకి
పిలుపునిచ్చి సైనికులతో వీళ్ళందరినీ అణిచివేయాల ఉద్యమాన్ని అని చేశారు. ముజిబుర్ రెహమాన్ గారు ముక్తివాహిని పేరుతో, ముక్తివాహిని అంటే బంగ్లాదేశ్ని లిబరలైజ్ ఇచ్చేస్తూ 26/3/1971 మళ్ళీ షేక్ ముజిబుర్ రెహమాన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు లేదు మేము పాకిస్తాన్కి స్వాతంత్రం ప్రకటించుకుంటున్నాం అని చెప్పి 10/4/1971 ముక్తివాహిని అసలు బంగ్లాదేశ్ అనౌన్స్ అయింది అని చెప్పి అనౌన్స్ చేసింది. తర్వాత డిసెంబర్ 3వ తారీఖున కలకత్తా విమానాశ్రయం మీదకి పాకిస్తాన్ అఫీషియల్గా దాడి చేయటంతో పాకిస్తాన్ మీద 1971 యుద్ధం ప్రకటించబడింది. తర్వాత 16/12/1971 పాకిస్తాన్ సైన్యం లొంగిపోతున్నట్లుగా, ఓడిపోతున్నట్లుగా రిటర్న్స్ అగ్రిమెంట్ పెట్టి భారత ప్రభుత్వం కూడా యుద్ధంలో పట్టుకున్న 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా వదిలేయటానికి ఒప్పుకుంది. ఈ ఓటమి తర్వాత 11 జనవరి 1972 బంగ్లాదేశ్ అఫీషియల్గా ఒక దేశంగా అవతరించింది. తర్వాత ముజిబుర్ రెహమాన్ గారు 17/4/1972 మొదటి ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్కి అయ్యారు. అయితే విచిత్రం ఏంటి అనంటే 1972 నుంచి 1975 3 సంవత్సరాల లోపే సైనిక తిరుగుబాటు వచ్చి షేక్ ముజిబుర్ రెహమాన్ని, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 19 మందిని సైనికులు కాల్చి చంపేశారు. అప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గారు, ఆమె చెల్లెలు రెహానా లండన్లో చదువుకుంటూ ఉండటం మూలంగా బతికిపోయారు. ఆమె 1975లో ముజిబుర్ రెహమాన్ హత్య చేసిన తర్వాత 1980 ప్రాంతాలలో ఇండియాకు వచ్చి రాజకీయ ఆశ్రయం పొంది 1991 దాకా ప్రవాసంలో ఉండే అక్కడ సైనిక పరిపాలన దాదాపు ఒకరి తర్వాత ఒకరు 3-3 సైనిక పాలకులు ఒకరి తర్వాత ఒకరు చేసిన తర్వాత జియావుర్ రెహమాన్ అనే ఈయన మళ్ళీ 3వ ఆయన సైనిక పరిపాలకుల్లో. ఈయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పెట్టారు. ఈయన భార్యనే ఖలీదా జియా. 1996లో షేక్ హసీనా మొట్టమొదటిసారి బంగ్లాదేశ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత 1996 నుంచి 2001 వరకు బ్రహ్మాండమైన పరిపాలన సాగించారు. అయితే 2001లో జరిగిన ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. 2002లో ఖలీదా జియా 2006 దాకా ఈమె పరిపాలన చేశారు. మళ్ళీ 2008లో ఎలక్షన్స్ అయినాయి. 2008 నుంచి నిన్న ఆమె భారతదేశానికి పారిపోయి వచ్చేదాకా దాదాపు 14 సంవత్సరాలు షేక్ హసీనానే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇవి ఆమె ప్రధానమంత్రిగా ఉన్నదాకా జరిగిన ఒక సంక్షిప్తమైన చరిత్ర. ఆమె పరిపాలన ఎలా ఉండింది, ఆమె పరిపాలన ఉన్న లోపాలు ఇదేంటి, దాని ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంది, 1971లో భారత ప్రభుత్వం చేసిన యుద్ధం వల్ల ఇందిరాగాంధీకి వచ్చిన పేరేంటి, ఇప్పుడు ఎటువంటి క్రైసిస్ భారతదేశం ఎదుర్కొంటుంది లాంటి అంశాలు ఇంకొక వీడియోలో మనం పెట్టుకుందాం.